నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. బాగుందరూ వెళ్ళొచ్చాను, సర్జరీ చేయించిన వాళ్ళు బయటకు వచ్చాను. చాలా సింపుల్గా స్ట్రైట్ టు ద పాయింట్ చెప్తాను. నేను ఒక వీడియో టీజర్ మన ఛానల్లో ఒక 10,000 మంది చూశారు. అంటే సాధారణంగా ఎన్ని పొలిటికల్ వీడియోస్ కాదు కాబట్టి తండోపు కింద మనం ఎవరు చూడరు. సాయంత్రం సంకనాగిపోయిన తర్వాత అయ్యో ఈ వీడియో ఎప్పుడు 2 ఏళ్ళ క్రితం చెప్పారా, 3 ఏళ్ళ క్రితం చెప్పారా అని ట్రాన్స్ ఇండియా కాడి నుంచి నేను చేసిన చాలా వీడియోలు చాలా నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత చూస్తారు. అసలు సంబంధం లేని పొలిటికల్ వీడియోలు అనుకోండి, అది ఇప్పుడు నేను నారా లోకేష్ గారిని తిడతాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తిడతాను పెట్టాను అనుకో, ఎక్కడలేని ఆనందం, ఉరకలేసే ఉత్సాహం తెగ చూసేస్తారు. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. కాబట్టి ఇది కొంచెం సంబంధం లేని వ్యక్తులైనా, అసలు మనకెందుకు లేదు పొలిటికల్ వీడియో కాదు కదా, పొలిటికల్ కమెంట్ కాదు కదా అనుకోపోయినా కొంచెం దాతృత్వంతో పెద్ద మనసు చేసుకుని చూడండి. మీ ఇంట్లో చుట్టుపక్కల ఖచ్చితంగా ఎవడో కుర్రోడు బీటెక్ కంప్లీట్ చేసో, ఎంటెక్ కంప్లీట్ చేసో ఎట్లాంటి ఒక స్కామ్లో ఇరుక్కోబోతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక నీట్ క్లియర్ స్కామ్ గురించి మాట్లాడతాం మీతో. కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నటువంటి 100 మంది విద్యార్థులను కూడా ఇప్పుడే ఈ వీడియోలోనే మీకు పరిచయం కూడా చేస్తాను. బీటెక్లు కంప్లీట్ చేసుకుని, ఎంటెక్లు కంప్లీట్ చేసుకుని, డబల్ పీజీలు కంప్లీట్ చేసుకుని ఐటీ ఉద్యోగాల మోజులో, అంటే మనకి ట్రెండ్ కదా, ఒక డెకేడ్కో ట్రెండ్ ఉంటుంది కాబట్టి కొంతకాలం అంతా ఇంజనీరింగ్, కొంతకాలం అంతా డాక్టర్, కొంతకాలం అంతా సాఫ్ట్వేరు, ఆ ట్రెండ్ దాటి మనం బయట రావడానికి ఇష్టపడం. మనకి న్యాచురల్గా ఇన్హెరిట్ అయిన స్కిల్ ఏంటి, ఆ స్కిల్తో మనం చేయగలిగేది ఏంటి అనేటువంటిది ఆలోచించాం కదా. సో నేను బీటెక్ మెకానికల్ చేసి నేను బీఏ మళ్ళీ పొలిటికల్ సైన్స్ ఎందుకు చేశాను, ఎల్ఎల్బీ ఎందుకు వచ్చాను చాలామంది అడిగారు. ఎందుకంటే నాకు బిగినింగ్ డేస్లో అర్థమైంది, నాకు కొంచెం భగవంతుడు ఒరేటరీ స్కిల్స్ ఇచ్చాడు కాబట్టి నేను మార్కెటింగ్ సైడ్ వెళ్ళాను. అక్కడ ఫ్లరిష్ అవుతున్నప్పుడు నేను లీగల్ సైడ్ కూడా మరింత ఎక్కువగా జనాలకి ఏదైనా చేయగలుగుతానని నమ్మాను. సో ఎవరు ఎన్ని చెప్పినా నా బ్యాచ్ మొత్తం, నా బ్యాచ్మేట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 90% డాలస్లో కానీ, కాలిఫోర్నియాలో కానీ, టెక్సాస్లో కానీ, యూఎస్లో సెటిల్ అయిపోయి యూకేలో సెటిల్ అయినా నేను మాత్రమే దెయ్యం పిల్లవాళ్ళకి ఇక్కడ ఉండి ప్రస్తుతానికి లాయర్ కింద మీ అందరి ముందు ఉన్నాను. సో అలా నమ్మక, వాళ్ళకి ఇచ్చినటువంటి స్కిల్ని నమ్మక, స్కిల్ మీద వర్క్ చేయక, నౌకరీ వెబ్సైట్లు లాంటి వాటిల్లోనూ, చాలా ప్రముఖమైనటువంటి జాబ్ పోర్టల్స్లోనూ అప్లోడ్ చేసినటువంటి వాళ్ళ డేటా ఎట్లాంటి మ్యాలిఫైడ్ ఇంటెండెడ్ పీపుల్ దగ్గరికి చేరుతుంది, తర్వాత ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయని ఊహించక కొన్ని 100 మంది విద్యార్థుల జీవితాల్ని ఒక ఐటీ కంపెనీ ఎలా తారుమారు చేసిందో, అంటే ఇప్పుడు అది ఎడ్యూటెక్ కంపెనీ అయిపోయిందండి సడన్గాను. నేను వాళ్ళతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కూడా మీ అందరికీ అప్లోడ్ చేస్తాను. పాయింట్ ఏంటంటే, సామాన్యుడికి, ఒక ఆటో సోదరుడికి కనబడాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదన్నా ఒక జాబ్ పోర్టల్లో మీరు ఏ విధమైనటువంటి ప్రాపర్ రిఫరెన్స్ లేకుండా డైరెక్ట్గా ఐటీ జాబ్ వస్తుంది, ఒక డెవలపర్ కిందో, ఒక కోడింగ్ దానికి సంబంధించో, ఒక అనలిస్ట్ కిందో మేము జాబ్లోకి వెళ్తే సొసైటీలో ప్రొఫైల్ బాగుంటుందని అప్లోడ్ చేసే ముందు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్కి వచ్చేటువంటి కాలు 10లో 80%, అంటే 100లో 80%, 10లో 8% ఖచ్చితంగా అది ఒక స్కామర్కి సంబంధించిన కాలే అవుతుంది. మీ ఆశల వలయం చుట్టూ కూడా వాడు స్వార్థాన్ని నింపుకుని మీకే తెలియకుండా మీ దగ్గర నుంచి లక్షల రూపాయలు కొట్టేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇగో ఇది సోనిక్స్ అనేటువంటి కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించి వీళ్ళ డిఫరెంట్ జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేసినప్పుడు వీళ్ళకి అప్రోచ్ అయ్యి, మాది సో అండ్ సో కంపెనీ, మీకు డిప్లాయ్మెంట్ అనేటువంటిది మేము చూపెడతాం, మా కంపెనీతో పాటు 10ల సంఖ్యలో నేను ఇక్కడ పెడుతున్నాను, నేను ఇన్ని 100 కంపెనీలు మాతో పాటు టైఅప్ అయినాయి, మేము మీకు టాలెంట్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్, టాలెంట్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ లాంటి మేము మీకు పెట్టి, మీకు ట్రైనింగ్ ఇచ్చి, ఇంత పెద్ద కంపెనీలు ఐబిఎం కానీ అందులో ఆడు ఏది టచ్ చేయకుండా లేడు, ఇంటర్నెట్లో దొరికిన లోగోలన్నీ అందులో ఇస్తాడు. ఈ కంపెనీలన్నింటిలో కూడా మీకు ప్లేస్మెంట్ ఇప్పిస్తామని చెప్పి వీళ్ళందరినీ కూడా రాబట్టుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఒక బేసిక్ ఇంటర్వ్యూ లాంటివి చేసేసి, మీ స్కిల్ అద్భుతంగా ఉంది, మీరు పలానా రోజులు సూపర్గా సెట్ అయిపోతారు, అయితే అనే పాయింట్ దగ్గర మన యాంకర్ ఓంకార్ గారు ఆపుతారు కదా 1 మినిట్ అని, అలాగ ఆపి అది చెప్పినటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇంత అద్భుతమైన టాలెంట్ దుర్వినియోగం అవ్వకూడదు, మీకు మంచి మంచి ట్రైనర్లను పెట్టి అద్భుతమైన ట్రైనింగ్ మన కంపెనీలోనే ఇచ్చి మనం ఆ ట్రైనింగ్తో పాటు మిమ్మల్ని డిప్లాయ్ చేయడం అనేటువంటిది జరుగుద్ది. కాబట్టి ఆ ట్రైనింగ్ అనేటువంటిది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. మనిషికి 3 లక్షల రూపాయలు తెచ్చుకోవాలన్నాడు. జింకులో కావాలా, బంకులో కావాలా, ఎక్కడ కావాలంటే అక్కడ జాబులు ఇస్తాం, కంపల్సరీ కూడా మనిషికి 1 లకారం కాకుండా 3 లకారాలు తెచ్చుకోమన్నాడు. మీ పిల్లలేమో అప్పుడో 1000 రూపాయలు, అప్పుడో 1500 ఆన్లైన్ లోన్ యాప్స్లో తీసుకుని సరదాగా ఏదో గర్ల్ ఫ్రెండ్కి నువ్వు తిన్నావని అక్కడ ఏది అడగపోతే వాళ్ళు తిన్నట్టు
వాళ్ళు కూడా శుభ్రంగా ఏదో రీఛార్జ్లు చేసుకుని మాకు ఐటీ జాబ్ వచ్చిందని హైదరాబాద్ వస్తుంటే ఏదో చెప్పాలి కదా ఇంటికాడేమో ఉండబుద్ది అవ్వదు వీళ్ళకి, ఏ వ్యవసాయం చేసుకోబుద్ది అవ్వదో. హైదరాబాద్ వచ్చేమో హాస్టల్ ఫీజులే కట్టాలి, ఇంటికాడ వాళ్ళు సంటుతారు, చుట్టాలు సంటుతారు. పాపం కుర్రోళ్ళందరూ కలిపి తల్లిదండ్రులు ఏదో మొత్తానికి మసిపూసి మారాడిగా చేసి మామ్ డాడ్ మాకు ఇలా జాబ్ వచ్చేసింది. ఐఐటి క్యాంపస్లో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఐఐటి క్యాంపస్లో ఆ ఆఫీస్ ఉంది, చాలా హంగులతో ఆర్భాటాలతో అద్భుతంగా ఉంది. మొత్తం సాఫ్ట్వేర్ సెటప్ ఉంది, లోపల ఏసీలు గీసీలు అద్దాలు గిద్దాలు అంతా కూడా బాగుంది, కెఫ్టీరియా కూడా ఉంది, బాగుంది మామ్. కంపల్సరీ మీరు మాకు జస్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చి వెరిఫికేషన్ సహకరిస్తే మేము జాబ్ హోల్డర్స్ అయిపోతాం అన్నారు. మీరు కూడా ఇప్పుడు ఓకుని క్యాచ్గా అదేంటిది ఆధార్ కార్డు పాన్ కార్డు ఏంటి ఏం జరిగింది అనుకోవచ్చు. ఏంటంటే వీళ్ళు ఇంకొక ఫినాన్స్ కంపెనీతో పాటు టైఅప్ అయ్యి ఈ కుర్రోళ్ళని ఎరేసి పట్టుకున్నటువంటి కంపెనీ ఏం కంపెనీది సోనిక్స్, అదేంటమ్మది వర్ధనా ఫైనాన్స్, అది ఎవరిని వర్ధింప చేయడానికో వర్ధనా ఫైనాన్స్ అని ఆలయాల్లో కలిపి మొత్తానికి వీళ్ళకి ఏకంగా వీడియోలు కూడా పెడతాను నేను. వీళ్ళకి వీడియోలోనే లోన్ అవైలింగ్ అంతా వీడియోలోనే. పలానా కంపెనీలో ఎడిటెక్ కంపెనీలో మీరు ఎన్రోల్ అయ్యారా, వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్, ఇక మీ జీవితం తారుమారు అయిపోయినట్టే. మీరు రేపో మాపు మహేష్ బాబు లాగా మహర్షి సినిమా టైప్లో మీరు కూడా సొంత ఫ్లైట్లే కొనుక్కుంటారు అంటే వీళ్ళు ఆల్రెడీ వెళ్ళి మొత్తం నెట్లాట్లు హెలికాప్టర్లో ఎత్తుక్కుని RG116 కొందాం ఏది కొందాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి ఎవరికాల మహర్షి సాంగ్సే పెట్టుకుని ఆ లోన్ అప్లికేషన్ దానిలోకి వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేశారు. వీళ్ళు వెళ్తవే పాపం ఆధార్ కార్డులు డీటెయిల్స్ అన్ని తీసుకుని ఆన్లైన్లోనే సంతకాలు పెట్టించేసుకుని 3 లక్షల రూపాయలు సోనిక్స్ కంపెనీ కొడేశాడు. అంటే సోనిక్స్ కంపెనీ అనేటువంటిది ఎక్కడెక్కడ మళ్ళీ తెలివితేటలు ఏం చేసింది, మీ అకౌంట్లో వచ్చిన డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళినాయి, వాళ్ళ అకౌంటే. పాపం ఎందుకు చాలా న్యాయంగా ఉన్నారు వాళ్ళు. మధ్యలో వీళ్ళ అకౌంట్ కొట్టించి పాపం నా బోట్లు ఆయరవడం వాళ్ళ సలహా ఇచ్చుంటే ఏం చెప్తాం, అప్పుడు వాళ్ళ అకౌంట్లో కొట్టి క్యాష్ తీసారు. నువ్వు క్యాష్ కట్టావు కదమ్మా, యాస్ ఎక్సలెంట్, మోసకాయ సరిగ్గా పెట్టుకో, డబ్బులు పోగొట్టుకున్నప్పుడు తెలియకూడదు ఎవరికి కూడా అది. అయితే ఇది డబ్బులు పోగొట్టుకున్నప్పుడే రే లోకేష్ నీ మాత్రం మొహం కనపడాల్సిందే కంపల్సరీ. అదే నేను చెప్పాను, నేనే లాయర్ అయి ఉంటే మీ అకౌంట్లో కొట్టిద్దాను అన్నాను నేను. అది నాకు రారేంటో అత్తమాను బాధితులు వస్తారు నా దగ్గరికి, అలా డబ్బులు దొబ్బేసినాడు ఏదైనా వస్తే 4 రూపాయలు మేము కూడా బాగుపడుతుంది కదా, అయిలాగే ఎలక్షన్ కూడా చేయలేకపోతున్నాం. అయితే ఈ రకంగా మనిషికి 3 లక్షల రూపాయలు చెప్పున వీళ్ళందరి దగ్గర కూడా వర్ధనా ఫైనాన్స్ స్పాన్సర్ చేయడం, సోనిక్స్ అకౌంట్లో కొట్టించుకోవడం. వీళ్ళు తెల్లారి పొద్దున్నే నీట్గా సంతూరు చేపట్టి స్నానం చేసి పేరెంట్లో రాసుకుని ఆఫీస్కి వెళ్ళగానే రోజు అవుతుంది, 2 రోజులు అవుతున్నాయి, వారం రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది, ట్రైనింగ్ ఉంటుందా. ఎవరెవరో కార్పొరేట్ హెచ్ఆర్లాగా వస్తున్నారు, చూస్తున్నారు, హాయ్ అన్నారు, బాయ్ అన్నారు, కాఫీ అన్నారు, టీ అన్నారు, వీకెండ్ అన్నారు, పార్టీ అంటున్నారు. కల్చర్ అంతా కార్పొరేట్ కనపడుతుంది తప్ప ట్రైనింగ్ ఏం రావట్లా. వర్క్ ఫ్రమ్ హోమ్ అది మళ్ళీ అక్కడ ఎందుకు ఖర్చు అని చెప్పి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చేసారు వీళ్ళకి. ట్రైనింగ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటని పిల్లలకు కూడా పాపం అనుమానం రాలేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, కంపెనీ అడిగాడు ఇచ్చారా, ఏవలేదా చేయలేదు, ఆన్ చేయలేదు, ఓన్లీ పేపర్ ఒకటి ఇచ్చారు. మీరు 3 లక్షలు పోగొట్టుకున్నందుకు 3 రూపాయలు పేపర్ ఇచ్చారు. అది మేము మాత్రం కెమెరా కన్ఫర్మ్ గా ఆన్ చేయాలి. ప్రతిరోజు వీడియో కాల్ ఉండాలి మీరు 8 అవర్స్ పాటు. ఏముంటుంది 1 అవర్లో వాళ్ళ ముఖం మేము మారదో ఇప్పుడు ముందు మన శ్రోతలు చెప్పానండి. అయితే అయిన తర్వాత ఆ రకంగా 3 లక్షల రూపాయలు ప్లస్ వడ్డీ దగ్గర 3,60,000 రూపాయలు పంగనామం పెట్టేసి అడిగి తింటే ఏంటి మా డబ్బులు ఏంటి, మా డిప్లాయ్మెంట్ ఏంటి, పరిస్థితి ఏంటంటే కంఫర్ట్ రీకాల్ మీటింగ్స్ అని మాట్లాడితే కూర్చో టీలు టిఫిన్లు పెడుతున్నారా, అవి పెడతారు, భోజనాలు పెడతారు. ఎందుకంటే డబ్బులు ఎంత దొబ్బేసినారు, భోజనాలు కూడా పెట్టవద్దు బాగోదు కదా. వీళ్ళని పిలిచి రీకాల్ మీటింగ్లని పెట్టి మధ్యలో కోటి అన్న కుర్రోడు వాళ్ళు చెప్తారు, ఏకంగా రౌడీ సీటలు కూడా ఉన్నారంట వాళ్ళ దగ్గర. 1 by 1 పిలిచి చంపేస్తా ఉంటారంట, జైలుకి వెళ్తా ఉంటారంట, ఫోన్లు కూడా లాగేసుకున్నారంట. దాంట్లో ఛార్జింగ్ లేకపోయినా వీడియో తీయాలని స్పృహ అద్భుతం రా అది. అయితే మొత్తానికి ఈ రకంగా డబ్బులు సదా పోగొట్టేసుకుని ఆటోమేటిక్ ఇంటర్నెట్లు ఎత్తిద్దారు కదా. మాకు తలక మాసం లారీ ఎవడు ఉంటారంటే మనం ఒకళ్ళు ఉంటాం కదా. సో ప్రస్తుతానికి వీళ్ళందరూ అయితే వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీళ్ళందరితో కంప్లైంట్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్తే చేతులు పొమ్మన్నారంట. అందుకు నేను కూడా మరి అదే మాదిరిగా పోలీసు వాళ్ళకి ఇక్కడి నుంచి త్రూ పోస్టల్ డిపార్ట్మెంటు ఆ కంప్లైంట్ అనేటువంటిది పంపి రేపే నేను ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ చేసి నా మానవ ప్రయత్నం కింద నేను కొట్లాడదలుచుకున్నాను. కాబట్టి ఈ బాధితులను ఒకసారి చూడండి, వాళ్ళ వెర్షన్ ఒకసారి వినండి. ఇలాగ నమ్మి ఐటీ కంపెనీలు, ఐటీ జాబులు, ఫారెన్ ట్రావెల్స్ వేటలో సుఖంగా ఉన్న జీవితాన్ని మొత్తానికే ఆగం చేసుకునేటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారని ఈ వీడియోలు చేస్తూ ఉన్నా. నాకేం సరదా కాదు, ఆపరేషన్ చేయించుకుని ఆ రోల్ అవ్వకుండా
నేను వచ్చి ఎంతసేపు నుంచి చెవట్ల కక్కుని నాకు వచ్చే దిక్కుమాలు 10,000 వ్యూస్కి నేను ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకునేది రూపాయలే సచ్చిది లేదు. నేను మీకు వీడియోలు చేసి ఇది ఎందుకు అంటే కనీసం మీ కష్టార్జితాన్ని 3.5-4 లక్షల రూపాయలు అంటే మామూలుగా మీరు ఏదైనా వేరే ప్రైవేట్ జాబ్కి వెళ్ళినా ఈ డబ్బులు అకౌంట్లో పెట్టుకున్నా 2 నుంచి 3 సంవత్సరాల పాటు హైదరాబాద్లో దేదీప్మాన్యంగా బతకచ్చు. మీ ఇంట్లో వాళ్ళ కష్టార్జితం. కొంతమంది అయితే పుస్తులు తాకట్టు పెట్టారంట. ఈ అమ్మగారు అయితే ఈవిడేమో టైలరింగ్ జాబ్ చేస్తారంట. చాలామంది పరిస్థితులు చూస్తే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో పిల్లలు మేము చూసిన కష్టాలు చూడకూడదు అని ఏదైనా ఐటీ కంపెనీలోకి వెళ్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశల వలయంలో చిక్కులుకుని ఎంత నాశనం అయిపోతున్నారో. ఎవడన్నా ఏ కంపెనీ అన్నా డబ్బులు ట్రైనింగ్కి కట్టమంటే ఒక్కసారి ఈ వీడియో చూసి తదుపరి మీ నిర్ణయం మీరు తీసుకోండి. ముందు అబ్బాయిని చూపించు సార్. చెప్పినానా ఏంటి అసలు పరిస్థితి ఏంటి మీది? సార్ ఒక జూన్ నెలలో లాస్ట్ 2024 జూన్ నెలలో మాకు ఒక కాల్ వచ్చింది సార్. నేను అప్పుడు నాన్ ఐటీ జాబ్ చేసుకుంటున్నా. నాకు యాక్చువల్లీ నేను 1 ఇయర్ బ్యాక్ కోచింగ్ తీసుకున్నా. నాకు ఐటీ జాబ్స్ రావట్లేదు, నాన్ ఐటీ చేసుకున్నా. సడన్గా కాల్ వచ్చింది. నేను కాల్ లిఫ్ట్ చేసి అడిగితే ఇట్లా సోనిక్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, మీరు జాయిన్ అవుతారా అని. ఓకే మరి నాకు సో ఇంటర్వ్యూ అయ్యి షెడ్యూల్ చేశారు. జూన్ 4th షెడ్యూల్ చేశారు ఇంటర్వ్యూ కూడా జావా గురించి అడిగారు. నేను చెప్పాను. ఓకే జెన్యూన్గానే చేసినట్టు నాకు అనిపించింది. ఇంటర్వ్యూ జెన్యూన్గా చేసినట్టు అనిపించింది. సరే అని చెప్పేసి ఆ రోజు ఓకే మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు ఫర్దర్గా మా ఫైనాన్స్ టీం వాళ్ళు కాంటాక్ట్ అవుతారంటే నాకు ఆ రోజు మనోహర్ అని చెప్పేసి సోనిక్స్ నుంచి ఫైనాన్స్ టీం అతను కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ పెట్టండి అని చెప్పారు. సరే నా డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ నేను పెట్టాను. పీడిఎఫ్ చేసి వాట్సాప్లోనే ఫార్వర్డ్ చేశాను, మెయిల్ కూడా చేయలేదు. సరే ఇక మీ పేరెంట్స్వి పాన్ కార్డును ఆధార్ కార్డు అన్నారు. యాక్చువల్గా మా పేరెంట్ది ఆధార్ కార్డు ఉంది కానీ పాన్ కార్డ్ లేదు మా మదర్కి. వాడే అప్లై చేశాడు. నేను ఎందుకంటే జస్ట్ షూరిటీ పర్పస్ అని చెప్పేసి, అప్పటికి లోన్ పర్పస్ అని చెప్పాల. జూన్ 5th 2024 నాకు కాల్ చేసి ఇట్లా మా దాంట్లో మీకు ట్రైనింగ్ ఇస్తాము, ఇప్పుడు మీకున్న స్కిల్స్ సరిపోవు, మీకు ఇంకా స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి, మీకు ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఇచ్చి మేమే ప్లేస్మెంట్ మంచిగా మీకు 4.8 నుంచి 12 LPA వరకు మీకు ప్యాకేజ్ వస్తుంది. దాని వరకు మీకు 6 months వరకు మీకు 15K అనేది లోన్ ఓన్లీ 1 day కూడా అక్కడ హాఫ్ డేలో లోన్ శాంక్షన్ అయిపోయింది. సో డిప్లాయ్మెంట్ అనేటువంటిది మీకు మళ్ళీ ట్రైనింగ్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది? మీకు అసలు మొదలవాలి 2024 జూన్ నుంచి లోన్ శాంక్షన్ అయిన తెల్లారి నుంచి మీకు వాళ్ళెవరు మీరెవరు? వాళ్ళు అంటే సెషన్ జరుగుతుంది, 1 hour జరుగుతుంది. ఫ్రైడే ఎగ్జామ్ అంటారు. ఓన్లీ ఇవి మన ఇవి ఉంటాయి కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ గూగుల్ డౌన్లోడ్ చేసి మీకు ఇచ్చేస్తారు. ఇంకా అవి మంత్లీ ఒక ఎగ్జామ్ జరుగుతుంది, అది కూడా యాప్టిట్యూడే. మాకు ట్రైనర్ లేడు ఏం లేడు కానీ లాస్ట్ 3 months వచ్చేసి కోరు జావా మేము వచ్చి జావా పెట్టారు. ట్రైనర్ లేరంటే మీరు రాయండి, చాట్ జీపీటీనో ఏదో చూసుకుని రాయండి, ట్రైనర్ మేము ప్రొవైడ్ చేస్తాం అనుకుంటూ ల్యాగ్ చేస్తాం. సో యాక్టివిటీ అనేటువంటి ఒక ఫ్యాబ్రికేషన్ చూపించారు తప్ప ఎక్కడ రియల్ టైం మీకు ట్రైనింగ్ కానీ రియల్ టైం జూమ్ అవుట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ కుర్రోడు ఒకటి నీకు బాగా నచ్చింది, నన్ను చూపిస్తున్నాను, మొత్తం చూపించు. జస్ట్ షో ఆఫ్ అంతే. సాఫ్ట్వేర్ లేదు ఏం లేదు, అంతా ఫ్రాడ్ మొత్తం. మమ్మల్ని మెంటల్ గా టార్చర్ చేశారు సార్ వాళ్ళు. ఒక వీడియో క్లాస్ జరుగుతున్నప్పుడు వీడియో ఆఫ్ చేస్తే ఆబ్సెంట్, ఇంకేదైనా ఏదైనా శాలరీ అప్డేట్ గురించి అడిగితే టెర్మినేషన్. ఒక్క నెల కూడా మీకు జీతం వేశారు, ఒక నెల వేసారు సరదాగా. అంటే అక్కడ ఒక పాయింట్ ఉంది సార్, ఏంటంటే 6 months వరకు ట్రైనింగ్ అనమాట. ఆ 6 months లో 15,000 శాలరీ ఇస్తారు ప్రతి నెల. 5,000 ఈఎంఐ కింద కట్ అవుతుంది అని చెప్తారు. తర్వాత 6 months తర్వాత మీరు ఆన్ రోల్ అవుతారు అని చెప్తారు. ఆన్ రోల్ అయ్యే టైంకి శాలరీ మొత్తం ఎగ్గొట్టేస్తారు. ఇంకా ఇప్పుడు 6 months పడ్డాయా? 6 months అయిపోయింది. 6 months లో అటెండెన్స్ ప్రకారం అంటే ఎన్ని రోజులు అటెండెన్స్ పడ్డాయి అంతవరకు కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు, అది సెకండరీ. కానీ ఈఎంఐ కట్ అయినాయా వర్తన ఫైనాన్స్ కి? వర్తన మీరు చూపించండి, నేను చూపిస్తే ఎందుకు. వర్తన నుంచి వచ్చిన నోటీసులే అయితే మాకు వస్తున్నాయి, మా పేరెంట్కి వస్తున్నాయి. వాళ్ళేమో కంగారు పడి మాకు కాల్స్ చేసి ఏంటి అని చెప్పేసి వాళ్ళు కంగారు పడిపోతారు. ఇప్పుడు మీరు అడగడానికి క్యాంపస్కి వెళ్తాం ఎంట్రీ అవకాశం ఉంది. పాయింట్ కూడా ఉంది సార్, మళ్ళీ క్యాంపస్ లో ఆఫీసే లేదు, ఆఫీస్ లేదు, రెంట్ కట్టలేదని క్లోజ్ చేశారని చెప్పి. నువ్వు మాస్తి నువ్వు ఈ అబ్బాయి లోకేష్ రెడ్డి అని చెప్పి ఈ కుర్రోడే మొత్తం ఇదంతా తీసుకొచ్చిన అబ్బాయి కుర్రోడే చెప్పు. రెంట్ పే చేయలేదని చెప్పి
రెంట్ పే చేయలేదని క్యాంపస్ క్లోజ్ చేసామని చెప్తున్నారు సార్ వాచ్మెన్ ప్రతి ఒక్కరు. ఇప్పుడు క్యాంపస్ కూడా లేదు, సెకండ్ థింగ్ ఏంటి అంటే మాకు ఒక్క సేల్స్ టీమ్ కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎవరు లేరు సార్ మా కంపెనీలో ఎవరిని కాంటాక్ట్ కావాలని. అతను తప్పితే ఇంకా వేరే వాళ్ళు లేరు సార్. అతను బాగా మాడతారు లేదు సార్ అస్సలు సార్. మమ్మల్ని మేము వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి మీ సైడ్ మేము మాట్లాడతాం అంటాడు. మేమందరం ఒక గ్రూప్ గా ఉంటాము, మేము ఇలాగా ఏదో ఒకటి మాట్లాడుకుంటాం, వాళ్ళని ఇలా చేద్దాం అనుకున్నప్పుడు వస్తాడు, అవన్నీ వింటాడు. బ్రదర్ మీకు లంచ్ తెప్పిస్తా, ఎంతమంది ఉన్నారు అది అని మీకల్లే నేను ఉంటా అంటాడు. తీసుకెళ్లి ఇక్కడ మాట్లాడి నేను అక్కడ చెప్పేస్తాడు. వాడు టూ వే కమ్యూనికేట్ చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు. అలాంటి ఫ్రాడ్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అన్న, ఏది అమ్మాయి పోనీ ఉండవు సరే మారడం అలా మాస్ పెట్టుకున్నా తప్పేంది అందులో. నేనైతే సోనిక్స్ అనే దానికి ఒక వెండర్ ద్వారా వచ్చాను. ఆవిడ నా దగ్గర ఈ లోన్ కాకుండా ఒక 75,000 తీసుకునింది. లోన్ కాకుండా ఆ వెండర్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? వెండర్ కూడా నాకు ఒక క్యాండిడేట్ ద్వారా ఆమె ఫోన్ నెంబర్ వచ్చింది. సో ఆ ఫోన్ నెంబర్ ద్వారా మేము కాంటాక్ట్ అయితే మీకు నేను ఇక్కడ ఇంటర్వ్యూ పెట్టించాలంటే నేను 75,000 నాకు పే చేయాలన్నారు. మేము ఫోన్ పేలో కడితే ఆమె నాకు ఇంటర్వ్యూ పెట్టించి ఆఫర్ లెటర్ ఈ లోన్ ఇవన్నీ అయిన తర్వాత. లోన్ ఎంత పడింది అకౌంట్ మీకు? ఎంత కట్టింది లోన్ మీకు? లోన్ అందరితో కామన్ 3 lakhs. 3 lakhs లోను ప్లస్ 75 అనేది ఆ పర్సన్ తీసుకునింది. 75,000. కానీ మీకు ఇప్పుడు జాబ్ లేదు, ఏమి లేదు, మధ్యలో మీకు ట్రైనింగ్ క్లాసులు అయ్యి అని చెప్పి మీకు ఆన్లైన్ లో ఆడావిడి ఏదో అంతే. మీరేం చదువుకున్నారమ్మా? నేను బీటెక్ చేశారు. అంతేనా సార్? ఒక్కొక్కరు బయట 2 lakhs కట్టి కన్సల్టెన్సీకి ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒక్కొక్కరు 2 lakhs కన్సల్టెన్సీ కట్టి 3 lakhs మళ్ళీ లోన్ కూడా తీసుకున్నారు సార్. అంటే 5-5 లక్షలు పోగొట్టుకున్నారు ఉన్నారు సార్. వాళ్ళు కోర్టులో ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు వెండర్ దగ్గర నుంచి. అతను 2 lakhs కేసేసి ఇటు సైడ్ నుంచి మేము చూస్తాము అంటే కాంటాక్ట్ ఇవ్వట్లేదు సార్ మాకు. కోటి అనే వ్యక్తి 10 times కాల్ చేస్తే 1 time రెస్పాండ్ ఇస్తున్నాడు. ఇచ్చేసి మేము ప్రాసెస్ చేస్తున్నాం అంటున్నాడు. నాకు రీకాల్ మీటింగ్లో జయంత్ మా CEO చెప్పింది అయితే ఒకటే సార్, నా దగ్గర డబ్బులు లేవు, నీకు 60 daysలో డిప్లాయ్మెంట్ చేస్తాను, ఇంకా మీరెవరో నేనెవరో మీరే కట్టుకోండి లోను, ఇప్పుడైతే నేను డబ్బులు ఇవ్వలేను అని చెప్పేశారు సార్. ఈ మంత్ శాలరీ కూడా ఇవ్వలేను. ఇంకా వేరే మాట్లాడలేదు సార్. 2 minutes మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే సార్, నాది యాక్చువల్గా నేను 2023లో జాయిన్ అయ్యాను సార్. అయితే సీనియర్ అయితే ఏమైందంటే మళ్ళీ 11 months అయిపోయింది, ఇంకా మేము ఉంచలేము, మీరంతకు మీరే టర్మినేట్ మెయిల్ పెట్టేసి అది రెసిగ్నేషన్ పెట్టేసి వెళ్ళండి, లేదంటే మేమే టర్మినేట్ చేస్తాం, బాగుండదు అని చెప్పారు సార్. మీరు ఇట్లా రూల్స్కి అగైనిస్ట్గా కానీ ఏదైనా పోలీస్ స్టేషన్ కానీ ఎట్లా వెళ్తే మీ రెజ్యూమ్ మీద కోడ్ ఆఫ్ కండక్ట్ వేస్తాం, మీకు ఇంకా మీ లైఫ్ అనాలి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటే మాత్రం మీకు ఏ విధమైన జాబ్ రాదని చెప్పేసి కోర్టు బెదిరిస్తాడు సార్. జయంత్ మార్టిన్ వచ్చేసరికి నా మీద ఆల్రెడీ కేసు ఉంది, మీరు ఏమైనా చేసుకోండి అంటారు. గచ్చిబౌలి పిఎస్కి వెళ్తేనే వాళ్ళు పట్టించుకోరు. మేము ఏడికి వెళ్ళాలన్నా మాకు అర్థం కావట్లేదు. ఎవరైనా మాట్లాడేది ఉన్నదమ్మా? ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మేమందరం కలిసి ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం సార్, క్లాస్ వైజ్గా. వాళ్ళు ఆ క్లాస్లో వాళ్ళు ఉండరు, కానీ వాళ్ళ మనుషులు ఉంటారు మళ్ళీ. అంటే మన వాళ్ళలోనే ఎవరినో ఒకరిని పేమెంట్ అంటే ఆన్ టైం శాలరీ పట్టడం కానీ లేదా ఎక్స్ట్రా పేమెంట్లు ఇచ్చుకొని కానీ వాళ్ళని పెట్టి మేము మాట్లాడి అంటే ఇప్పుడు అగెనిస్ట్గా ఏమైనా మాట్లాడేమో అంటే ఆ పర్సన్ని కార్నర్ చేసి వాళ్ళ స్క్రీన్ షాట్లు వాళ్ళకి పంపించేసి వాళ్ళు బెదిరిస్తారు సార్. టెర్మినేషన్ చేస్తాము, మీ EMI మీరే కట్టుకోవాలి, మీ ఆధార్ కార్డులు ప్రూఫ్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి అన్నట్టు బెదిరిస్తారు సార్ మమ్మల్ని. అబ్బా ఎవరైనా మాట్లాడేది ఏమైనా ఉందా? ఎనీ పాయింట్స్ టు షేర్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్? చెప్పమ్మా. నా దగ్గర సోనిక్స్ వాళ్ళు 2.5 1 shot పేమెంట్ తీసుకొని నాకు ఒక 1 month కూడా శాలరీ వేయకుండా తిరిగి ఉల్టా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అనుమానిస్తున్నారు అని చెప్పి టర్మినేషన్ ఇస్తామని చెప్పేసి మెయిల్స్ పెడుతున్నారు సార్. అవును సార్. లోన్ కాకుండా మీరు క్యాష్ పేమెంట్ పట్టుకోండి. పేమెంట్ 2.5 పే చేశాను సార్. ఎనీబడి ఎల్స్? ఎనీబడి వాంట్ టు టాక్? చెప్పబ్బా. నా పేరు శ్రీనివాస్ అండి, నేను AWS 6. నేనేంటంటే వెంటర్ ద్వారా జాయిన్ అయ్యాను సార్. అది పేరు రంజిత్ అని చెప్పి విజయవాడ సార్. అతను ఏంటంటే ఇలాగే ఫస్ట్ అన్నట్టు 3 lakhs కట్టాలి, నీకు 6 months 15,000 పడతాయి, తర్వాత నీకు 7th month నుంచి 4.8 కానించి 12 lakhs వరకు శాలరీ వస్తుందని చెప్పారు సార్. అయితే నేను అంత అమౌంట్ నేను కట్టలేను అని చెప్తే పర్లేదు నీకు లోన్ ఆప్షన్ కూడా ఉంటుంది, నీకు ఇబ్బంది ఏముండదు, నేను ఉన్నానని హామీ ఇచ్చాడు సార్. ఈ రోజు ఇలా జరిగిందని చెప్తే కనుక నేనేం చేయలేను, మెసేజ్ పెడతాను నేనేం చేయను, నేను కట్టిన లోన్ అని రివర్స్గా మాట్లాడుతున్నాడు సార్. ఎవడు? వెండర్ తీసుకున్నా నీ దగ్గర నుంచి? నా దగ్గర అమౌంట్ తీసుకోలేదు సార్, ఓన్లీ లోనే అప్లై చేయించాడు, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ వచ్చింది. అవును సార్. కొంతమంది వెండర్లకే డైరెక్ట్గా 75,000 కట్టారు, మీరు కట్టినట్టు 70. మా బ్యాచ్ అందరం మేము గ్రూప్ కింద 1,70,000 2,00,000 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు వెండర్స్కి.
కంప్లీట్ గా మేము మీకు లైఫ్ టైం షూరిటీ ఎట్లా ఇస్తామని మా CEO వచ్చి జయంత్ సార్, HR వచ్చి కళ్యాణి సార్. మళ్ళీ ఏంటంటే మేము గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే అది కూడా మా గ్రూప్ కింద క్రియేట్ చేయొద్దు అని చెప్పి మీ మీద సస్పెండ్ చేస్తాం, మిమ్మల్ని యాక్షన్ తీసుకోండి అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. గ్రూప్ కూడా తీస్తారు సార్ మాది. పిల్ల పాస్ అని చేయండి. మేము వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసినప్పుడు మాకు మెయిల్స్ కూడా వచ్చాయి సార్. లైక్ మీరు ఎందుకు గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, నన్ను చెప్పబెట్టకుండా టర్మినేట్ చేసేసారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ప్లస్ మళ్ళీ నేను అడిగితే క్వశ్చన్స్ వెళ్ళి నేను రిటర్న్ కేసు వేసేస్తాను, నువ్వేం చేస్తావో చేసుకో, నీ ప్రొఫైల్ మీద ఎక్కడ జాబ్ లేకుండా చేసేస్తాము అని చెప్పని నన్నే రివర్స్ లో. నేను మళ్ళీ అడిగాను, ఎందుకు నాకు ఇలా చేయడం, నా మీద లోన్ తీసుకున్నారు కదా, మీరు మళ్ళీ శాలరీ ఎందుకు వేయలేదనో నేను అడిగాను. మాకు నోటీసులు కూడా వస్తున్నాయి, ఇంటికి వస్తున్నాయి. ఇప్పుడు మా పేరెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా అమ్మ మీద పడుతుంది కదా చెప్పని అడిగితే మాకు సంబంధం లేదు, మేము ఇలా వేయము, ఇప్పుడన్నా డబ్బులు బాగుంటుంది. వండర్ఫుల్. కెమెరా దీప ఇంకా కొన్ని ఇంకా కెరీర్ కౌన్సిలింగ్ కంపెనీస్ ఉన్నాయి అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళకు కూడా మర్చిపోయి మేము చూస్తాను. ఆ రోజు మేమందరం గ్రూప్గా వెళ్తే డివైడ్ చేసి పంపించారు. బ్లూటూత్ ఆఫ్ చేయండి. ఓకే, వీడియో అన్నీ నేను సైడ్లో ప్లే చేస్తానండి. కంపెనీ బిడ్డలు మాట్లాడతా, చూపించిన స్క్రీన్ చూపించు. సో అందరూ చూశారు, కొంత బ్రీఫ్ కూడా తీసుకున్నారు. చాలామంది మాట్లాడేటువంటి స్థితిలో కూడా లేరు, ఎందుకంటే 4-5 లక్షల రూపాయలు అనేటువంటివి సామాన్య సగటు వ్యక్తుల జీవితాల్లో వాళ్ళ జీవితాలే తారుమారు చేసేసేటువంటి డబ్బులు. అవేమీ చిన్న అమౌంట్ కాదు, ఇంట్లో వాళ్ళు చెప్పుకునేటువంటి అమౌంట్స్ కాదు. ఇప్పటికీ చాలామంది ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు చేసి హాస్టల్కి మంత్లీ కట్టుకోవాల్సినటువంటి డబ్బులు కట్టుకున్నటువంటి పరిస్థితి తప్ప పేరెంట్స్కి మేము ఇలా మోసపోయామని చెప్పేటువంటి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్. కొందరికి సూసైడల్ టెండెన్సీస్ అనేటువంటి డెవలప్ అయ్యి ఇంత డబ్బులు పోగొట్టామంటే ఇంటికాడే మా ఇంట్లో సంవత్సర సంపాదనే 2-3 లక్షలు ఉండదు కదా, మేము 2 సంవత్సరాల సంపాదన పోగొట్టామంటే ఏమంటారు, ఏ ముఖం పెట్టుకుని ఊరెళ్ళాం, మాకు IT జాబ్లు వచ్చినాయని చెప్పి చుట్టాల కాలకి చెప్పేసుకున్నారు, మా పరిస్థితి ఏంటని అర్థం కానటువంటి అగమ్య గోచర స్థితిలో మిగిలిపోయినటువంటి వ్యక్తులు 100 మంది. ఇవాళ సోనిక్ సొల్యూషన్సే కాదు, సూసైడ్ చేసుకుంటానని ఒక పాప మెయిల్ పెట్టింది. ఆ మెయిల్కి సంబంధించి చూసి కూడా, సార్ ఇలా సోనిక్స్ కంపెనీ నన్ను మోసం చేసింది, ఐఎమ్ గోయింగ్ టు సే గుడ్ బై టు మై లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సోనిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్ అండ్ సెంట్ టు మై ఫ్రెండ్స్ అంటే కూడా దాన్ని కిండల్ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి నేను సోనిక్ సొల్యూషన్, మార్టిన్, కోటి, జయంత్, నేను మీకు చెప్పేదాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్లో కేసు ఎడుగుడి పెడుతున్నాం, మానవతా దృక్పథం ఏదన్నా ఉంటే వీళ్ళ డబ్బులు వీళ్ళకి సెటిల్ చేయండి, లేదా మీకు వికరస్ లయబిలిటీ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ బాధ్యతను స్వీకరించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీదే. కాబట్టి ఆ వదంత వాట్ ఈస్ దట్ ఫైనాన్స్, వర్తన ఫైనాన్స్ కంపెనీకి మీరే బాధ్యత వహించి మీ పర్సనల్ చెక్కులు అగెనెస్ట్ టు ద లోన్స్ అవైల్డ్ టు దిస్ పీపుల్ బిలీవింగ్ యూ, మీ అకౌంట్లో పడ్డటువంటి దానికి గాను మీరే వాళ్ళకి చెక్కులు ఇచ్చి వీళ్ళని ఫైనాన్స్ భారం నుంచి బయటపడండి. స్టిల్ మీ మీద నడిచేటువంటి చీటింగ్ కేసు అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ నడుస్తుంది. మీరెవరో సుప్రీంకోర్టు లాయర్లు పెట్టుకుంటా అంటున్నారంట, డబ్బులు ఏంటది పీనట్స్లా పడేస్తానంటున్నారంట, ఎవరైనా కొనేస్తానంటున్నారంట, చాలా మురంబానితనంగా మాట్లాడుతున్నారంట. ఏకంగా అయ్య బాబాయ్ పిల్లల్ని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారంట. ఏకంగా కోటి అన్నైతే ఏకంగా బొత్తాలు ఎప్పి అతను ఏకంగా రౌడీ షీటర్ కింద మాడుతూ ఉన్నాడంట. కాబట్టి మేమంటే అంత ఎన్ని చేయలేం కాబట్టి, అల్పులం కాబట్టి, భయస్థులం కాబట్టి మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. బట్ మీరు నాకు ఎప్పుడైనా ఎదురు పడితే మాత్రం, కొంచెం పర్సనల్గా మాడుకునే స్పేస్ ఉంటే మాత్రం ఇట్లా సూసైడ్ చేసుకుంటా ఉన్న పిల్లల గురించి కొంచెం పర్సనల్గా కూడా మనం ఇంటరాక్ట్ అవుదాం. ఖచ్చితంగా నాకు కూడా మంచి నేపథ్యం ఉంది, మంచి వ్యక్తిని. సాధారణంగా
చాలా వరకు కూడా పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఈ పిల్లల్ని భయపెట్టినారో, వీళ్ళ మీదే కేసులు కడతా అన్నారో, మీ వల్ల అయింది మీరు చేయండి. నా పరిధిలో ఏదో ఒక చెట్టు కింద ప్లేడర్ లాగా ఉడతా భక్తిగా నాకున్నటువంటి దానిలో వాళ్ళని ఆశ్రయించి నమ్మి వచ్చారు కాబట్టి నా పరిధిలో నేను కూడా చేస్తా. కోటి, జయంత్ అండ్ మార్టిన్, మీరు కళ్యాణి హెచ్ఆర్, మీరు ఇంకొక పిల్లల జీవితాలతో ఇలా ఆడుకోకుండా శాశ్వత ప్రాతిపదికన మీలాంటి వాళ్ళు ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఒక డమ్మీ కంపెనీ ఎవడికో ఏదో కేటగిరీలో గవర్నమెంట్ అలాకేట్ చేసినటువంటి దాన్ని సబ్లీజ్ ఎవడో ఒక బూతు, ఆ సబ్లీజ్ తీసుకుని పలానా రెప్యూటెడ్ ఎస్ఈజీలోనో పలానా రెప్యూటెడ్ ఐటీ ఫర్మ్స్ అన్నీ ఉన్నటువంటి సమూహం మధ్యలోనో ఒక అద్దాల మేడని సృష్టించి ఆ అభూత కల్పనని ఆ రెడీమేడ్ డెస్క్లో ఉన్నటువంటి కంపెనీలని చూపించి ఏమీ తెలియనటువంటి చిన్నపిల్లలను మోసం చేయడం కంటే మీరు తినేది అన్నమా అసిద్ధమా అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోమని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎందుకంటే డబ్బులు అందరం సంపాదిస్తాం. నేను అన్ని కేసులు ఉచితంగా చేస్తానని కాదు, సాధ్యమైన కేసులు ఎక్కువ మంది జనాలు ఇన్వాల్వ్ అయిన మనస్ఫూర్తిగా నా సరదా కోసం నా ప్యాషన్ కోసం చేసిన నేనే ఫీజులు తీసుకుని కేసులు చేస్తాం. కానీ చేయగలిగిన దానికి చేసిన దానికి మధ్య మనకైనా తారతమ్యం తెలియాలి కదా. విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. మీరు 100 మందిని డీల్ చేస్తున్నారనుకో, ఒక 20 మందిని 30 మందిని ఎవరో మెప్పించలేరు. కానీ మీరు 100 మందిని దోచేసుకున్నారు కదా. ఇక్కడ మీరు ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మెప్పించలేదు అనుకో, అరే వీళ్ళకి అర్థం కాలేదు డిప్లాయ్మెంట్ అంటే, అరే వీళ్ళకి అర్థం కాలేదు ఇదంటే, పోనీ ఒక బ్యాచ్ 200 మంది జాబ్కి వెళ్ళారు, ఈ పిల్లలు తొందరపడతా ఉన్నారు, మీరు చాలా ట్రాన్స్పరెంట్గా చేసినా మీకు ఎక్కడేదో ప్రాబ్లం వచ్చిందో అర్థం చేసుకుంటాం. కానీ మీ మోడస్ ఆపరాండానే ఫ్రాడులెంట్, మీ ఆలోచనలోనే ఫ్రాడ్ ఉంది. మీకు ఏ కంపెనీలతో టైఅప్ లేదు. మీరు ఇట్లాంటి ఒక ఆశతో ఇట్లా మనం మ్యానిపులేటివ్గా డాక్యుమెంట్స్ ఉండి సంతకాలు పెట్టించుకుంటే వాళ్ళకి తెలీదా అని అడుగుతున్నారు. మీకు అర్థం అయిందో లేదో, నా మొట్టమొదటి పోరాటం పిల్ నెంబర్ 13 of 2020-21 ఆన్లైన్ లోన్ యాప్స్ విషయంలో నేను చేసిన ఆర్గ్యుమెంటు వాళ్ళతో కాదు, ఏఏజీ టు ద సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏఏజీతో నేను చేసిన ఆర్గ్యుమెంట్. ఇప్పుడు నా వరకు నాగేశ్వరరావు గారు అనుకుంటా, తర్వాత జడ్జి కింద ఆయన ఎలివేట్ అయినట్టున్నారు సబ్జెక్ట్ టు కరెక్షన్. కాంట్రాక్ట్ సైన్ చేశారు కదా ఆన్లైన్ లోన్ యాప్స్ అని అడిగితే నేను చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కాంట్రాక్ట్లో నా కిడ్నీ కూడా తీసేసుకొచ్చని చెప్తా, అవతల నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు, 2 నెలల్లో కట్టలేకపోతే నా కిడ్నీ కూడా తీసేసుకొచ్చని నాకున్న ఒత్తిడిలో సంతకం పెడతా. కాంట్రాక్ట్ సంతకం పెట్టింది కాబట్టి రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ ఇండియా కానీ కాంట్రాక్ట్ లా కానీ అట్లాంటి పనికిమాల కాంట్రాక్ట్స్ని ప్రొటెక్ట్ చేయవు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ఫెయిర్ ట్రేడ్ లా. ఒక ట్రేడ్ని ఎప్పుడు కూడా ఫెయిర్ పాలసీ మీద చేయాలి. వీళ్ళందరితో మేము కాదు సంతకాలు పెట్టించేసుకున్నాం, ఎవడో తట్టబొక్క లాయర్ మాకు వీటి మీద సంతకం ఉన్నసి మిమ్మల్ని ఎవరు ఏం పీకలేరని చెప్పారు అనేటువంటి మితిమీరిన ఆత్మవిశ్వాసం వద్దు. మీకంటే పెద్ద పెద్ద జార్గన్స్నే మెడలో ఉంచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీఆర్ ప్రొసీడింగ్ అహెడ్ విత్ ద లీగల్ ఆస్పెక్ట్. ఇక్కడి నుంచి ఆ లీగల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. పీరియాడికల్గా వీళ్ళ కేసుకి సంబంధించిన అప్డేట్ మీ అందరికీ తెలుసు. ఏదైనా ఒక విషయం పట్టుకుంటే లాస్ట్ మూమెంట్ వరకు నా పరిధిలో ఎంత ఉంటుందో మానవ ప్రయత్నం కింద నేను ఖచ్చితంగా చేస్తాను. సో వీళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ని నేను పీరియాడికల్గా మీ అందరికీ తెలియజేస్తాను. పోరాటంలో ఏది ఎలాంటి కాన్సిక్వెన్స్ వచ్చినా ట్రాన్స్పరెంట్గా మీకు ఉన్నట్టు మీ ముందు నేను తెలియజేసేటువంటి నా బెస్ట్ ఎఫర్ట్స్ని పెడతాను. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఐటీ ఎంప్లాయీస్ ఉద్యోగాల వేటలో జీవితాలని ఆగం చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. మీ తల్లిదండ్రుల కళల్ని ఓ 2 నెలలు లేట్ అయినా పర్లా ప్రాపర్ ఛానల్లో రండి, రియల్ టైం కోర్సులు ఉంటే నేర్చుకోండి, రైట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, మాక్ ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్ళొద్దు, ఒరిజినల్ స్కిల్తో కొట్టండి. ఆరామ్సే ఏ వెరిఫికేషన్ జరిగినా కూడా ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉండండి. లేదు మీకు ఆ జాబ్ రావట్లేదు, ఆ స్కిల్ అర్థం కావట్లేదు, వేరే ఏదో స్కిల్ ఉంటుంది, దాని మీద శ్రద్ధ పెట్టండి. అందరూ ఐటీ జాబుల్లోకే దూరిపోక్కల్లా. జై భీమ్, జై భారత్.